రాధే కృష్ణ. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఈ విదేశీ సనాతన మహిళ గురించి మరియు వారి సనాతన స్నేహితుల గురించి తెలుసుకుందాం. ఈ మహిళ పేరు ధనిష్ట గోపీదేవి దాసి. తాను యుక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతానికి చెందినది. పూర్వజన్మ సుకృతం వలన సనాతన ధర్మం గురించి తెలుసుకుంది. సనాతన మార్గంలో నడుస్తుంది. తన కుటుంబంతో పాటు కృష్ణ భక్తిలో జీవిస్తుంది. తనలా ఆధ్యాత్మిక చింతన ఉన్న కొందరిని కలుపుకుంది. 25 మంది వరకు ఈ యుక్రెయిన్ సనాతన భక్తులు తమ సమయాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతున్నారు. ధనిష్ట గోపి తన ఇంటినే ఆలయంగా చేసుకుంది. తన సనాతన స్నేహితులతో కలిసి భక్తి భజనలు చేస్తుంది. వీరిని చూస్తే, వీరి వేషధారణ చూస్తే, వారి జీవన విధానాన్ని చూస్తుంటే ఒకప్పటి భారతీయులను చూసిన విధంగా ఉంది కదా! వారి భక్తి పరవశాన్ని, సేవా కార్యక్రమాలను చూస్తుంటే మనము సత్యయుగంలో ఉన్నామా అని అనిపిస్తుంది. బర్త్‌డే సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, గెట్ టుగెదర్ పార్టీస్ ఏవైనా సరే వారందరూ కలుస్తారు. భక్తి భజనలతో, దేవుడి స్మరణలతో ఆనందంగా గడుపుతారు. అందరూ కలిసి వంట చేస్తారు. దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ తరువాత అందరూ కలిసి భోంచేస్తారు. ఈ బుడతడిని చూడండి. తన చేతిలో భగవద్గీత పుస్తకం. వీరు తమ సంతానానికి చిన్నప్పటి నుండి మంచి విలువలను, భక్తి సంపదను అందిస్తున్నారు. ప్రతి సంవత్సరము వీరు వేల కొద్ది భగవద్గీత పుస్తకాలను అచ్చువేయించి అందంగా ప్యాక్ చేసి ప్రజలకు ఉచితంగా పంచుతారు. అలానే ఉచిత ఆహారాన్ని కూడా ప్రజలకు అందిస్తారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇంకా ముఖ్యంగా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు. మంచు కురుస్తున్నా, వర్షం పడుతున్నా, ఎంత చలి ఉన్నా దేనిని లెక్క చేయరు. హరినామ సంకీర్తనను ప్రచారం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా దేవుడి భక్తిలోనే గడుపుతారు. మంచివారితో స్నేహం, భగవంతుడి భక్తులతో కాలక్షేపం, ఎప్పుడూ మంచి మాటలు వినడం, భక్తిలో గడపడం, దేవుడి కథలు, మన పురాణాలు చదవడం, ఇంకా ఆటలు కూడా ఆడుకుంటారు. సనాతన ధర్మంలోని వారి అనుభవాలను పంచుకుంటున్నారు. శ్రీకృష్ణుడి పైన వారి ప్రేమను, భక్తిని తెలియజేస్తున్నారు. ఎంతో అద్భుతంగా, ఆనందంగా తమ సమయాన్ని గడుపుతున్నారు. ఈ చలిలో కూడా ఉదయాన్నే లేస్తారు, జపం చేస్తారు. తెల్లటి మంచు పరుచుకున్నా, గడ్డకట్టే చలి ఉన్నా ఈ కృష్ణ భక్తులు తమ భజనలు, కీర్తనలు చేస్తూ నగరాల్లో వీధిలో తిరుగుతూ అక్కడి ప్రజలకు సనాతన ధర్మ గొప్పతనాన్ని, మహత్వాన్ని తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో చూడండి. వర్షం పడుతుంది. తీవ్రమైన చలి. ఇక్కడ కూడా ఈ భక్తుల భక్తిని చూడగలరు. రోజంతా భజన ప్రచారం చేస్తూ ఇంటికి వచ్చి హాయిగా, తృప్తిగా ఆహారాన్ని తింటున్నారు. ఫ్రెండ్స్, వీరు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటారు. ఈ వీడియో చూడండి. వీరిని చూస్తే భారతీయ బ్రాహ్మణులుగా ఉన్నారు కదా! వీరు యుక్రెయిన్ వాసులేనా అని అనిపిస్తుంది కదా! వారి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. భక్తి మరియు భజన అనేవి వారిలో భాగమైపోయాయి. సంతోషానికి, ఆనందానికి చిరునామాగా ఉన్నారు కదా! ఈ వీడియో చూడండి. వేలల్లో భగవద్గీత పుస్తకాలను వారి భాషలో అచ్చువేయిస్తారు. అందంగా ప్యాక్ చేస్తారు. రంగు రిబ్బన్‌లలో అలంకరిస్తారు. చూడముచ్చటగా చేస్తారు. అలానే తీపి పదార్థాలను వండుతారు. వాటిని కూడా ప్యాక్ చేస్తారు. ఇప్పుడు భగవద్గీత పుస్తకాలతో పాటు ఆహారాన్ని కూడా ఉచితంగా పంచుతారు. ధనిష్ట గోపి తన స్నేహితురాలతో కలిసి వారం రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు చేస్తారు. భగవంతుడి కార్యంలో సాయం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు ఈ మహిళలు. కొద్ది సమయం భజనలతో, ధ్యానంతో కూడా గడుపుతారు. ఈ వీడియోలో సనాతన భక్తులందరూ గార్డెన్‌లో కూర్చొని ముచ్చటించడం చూడండి. ధనిష్ట గోపీదేవి కొంతమంది యుక్రెయిన్ వాసులకు మరియు చిన్న పిల్లలకు ఎన్నో సనాతన విషయాలు తెలియజేస్తున్నారు. వారికి భక్తి మహత్వాన్ని చెబుతున్నారు. కొన్ని భగవంతుడి కీర్తనలు నేర్పుతున్నారు. ఆనందంగా వారితో మంచి సమయాన్ని గడుపుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారో చూడండి. ధనిష్ట గోపీదేవి తన ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచారు. కమ్మని వంటలు చేశారు. అందరూ కలిసి భజనలు చేశారు. భగవంతుడి విషయాలు ఎన్నో తెలుసుకున్నారు. పురాణ కథలు చదివారు. అందరికి విలువైన గిఫ్ట్స్ ఇచ్చారు.
కొందరికి భగవద్గీత పుస్తకాన్ని, కొందరికి చెవిరింగులు, చీరలు, గాజులు, దేవుడి ఫోటోస్, ఇంకా కొన్ని భగవంతుడి కథల పుస్తకాలు, ఇలా అందమైన బహుమతులను తన స్నేహితులకు కొత్త సంవత్సరం కానుకగా అంతా శుభం జరగాలని ఆశిస్తూ బహుకరించారు. ఈ యుక్రెయిన్ భక్తురాలి వీడియోస్ చూసినంత సేపు మనము సత్యయుగంలో జీవిస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. భక్తి అంటే ప్యాషన్, దేవుడంటే పిచ్చి ఇష్టం వీరి ప్రతి అణువులో కనిపిస్తుంది. దేవుడి భక్తిలో, సనాతన ధర్మ ప్రచారంలో ఆనందంగా జీవిస్తున్న ఈ యుక్రెయిన్ మహిళ మరియు వారి స్నేహితులను చూస్తే ఎంతో ఆనందంగా ఉంది కదా! ఫ్రెండ్స్, బీ పాజిటివ్, బీ గుడ్, లివ్ ఇన్ స్పిరిచువాలిటీ. అందరూ బాగుండాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.